శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం. చదువు, ఉద్యోగం, విదేశీ యానం మరియు ప్రమోషన్, ధనం నిలకడ మరియు వ్యాపార అభివృద్ధి, సంతానం ఆలస్యం అవడం, కుటుంబంలో అభివృద్ధి లేకపోవడం, అన్ని రకాల సమస్యలకు గురువు గారిని ఒక్కసారి సంప్రదించండి. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి ఫోన్ ద్వారా కూడా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయస్సు వాట్సాప్ చేయండి. గురూజీ నీలకంఠేశ్వర్. ఫోన్ నెంబర్ 9550349125. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఆగస్టు మాసంలో 24, 29 తేదీల్లో కుంభరాశి జాతకులు చాలా అప్రమత్తంగా ఉండాలి. మీ గురించిన ప్రతి రహస్యము కూడాను శత్రువుల చెంతకు చేరిపోతుంది. మీరు వారిని గమనించలేకపోతారు. వారు ఏం చేస్తున్నారో కూడా మీకు అర్థం కాదు. మీరు చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చెందన్న ఇలా అయిపోతుంది. అప్రమత్తంగా లేకపోతే గనక పెను ప్రమాదమే మీ జీవితంలో, మీ ఇంట్లో కూడా సంభవిస్తుంది. అయితే అసలు ఆగస్టు మాసంలో 24, 29 తేదీల్లో ఎలా ఉండబోతుంది, ఎటువంటి నిజాలు, రహస్యాలు మీ గురించి శత్రువులు తెలుసుకోబోతున్నారు తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. కుంభరాశి వారి జాతకులు చాలా తెలివితేటలు కలిగిన వారు. ఏది అయినా కూడాను ఒకటికి 10 రకాలుగా 10 ఆలోచనలు చేస్తారు. ఆ ఆలోచనల్లో నాణ్యమైన ఎంపిక చేసుకుంటూ ఉంటారు. అయితే శత్రువులకు ఈ రోజున మీరు ఖచ్చితంగా రెక్కలు ఇచ్చేస్తారు. ఎందుకంటే మీ యొక్క ఆలోచనలు కార్యరూపం దాల్చకుండానే ఈ రోజుల్లో శత్రువులకు తెలియచేస్తారు. అయిన వారు అని నమ్మి చెప్పవచ్చును. లేకపోతే గనక మీరు కన్ఫ్యూజన్ లో ఉండి మీ ప్రియమైన వారిని అడుగుతారు. వారిలో శత్రువులు దాక్కుని ఉన్నారని మీకు అస్సలు తెలియదు. మీ గురించిన ప్రతి రహస్యము వారికి చేరవేస్తారు. మీ ద్వారా కావచ్చు, లేదా మీ కుటుంబం నమ్మడం రీత్యా కావచ్చు, మీ గురించిన ప్రతి కదలిక వారికి తెలియచెప్తారు. మీ మీద కోపంగా ఉన్న మీ శత్రువులు మిమ్మల్ని అధః పాతాళానికి తొక్కేందుకు ఈ 2 రోజులు చాలా బాగా కలిసి వస్తాయి. ఎందుకంటే ఈ యొక్క 2 రోజుల్లో మీ గ్రహాల పరిస్థితి నీచంగా, ఎందుకంటే ఈ 2 రోజుల్లో మీ యొక్క గ్రహ స్థితి చాలా చెడుగా మారబోతూ ఉన్నది. మీరు మట్టి పట్టుకున్న అది బంగారం అయ్యే పరిస్థితి నుండి బంగారం పట్టుకున్న మట్టి అయ్యే పరిస్థితులు కానవస్తున్నాయి. మానసిక ఆందోళనలు పెరుగుతాయి. ఇక అయిపోతుంది అనుకున్న పని, చాలా వరకు మీరు కాన్ఫిడెంట్ గా ఉన్న పని కూడాను ఆ యొక్క పని పూర్తి కాకపోవడం మీకు అసహనాన్ని కలగచేస్తోంది. అలాగే మీ చుట్టూ ఉన్నటువంటి వారు మరెవరో కాదండి, మీకు బాగా తెలిసిన వారే, పరిచయస్కులే అవుతారు. అంటే మీ సన్నిహితులు కావచ్చు, లేకపోతే గనక స్నేహితులు కావచ్చు, పరిచయం ఉన్నవారు కూడా కావచ్చును. ఈ రోజున మిమ్మల్ని చాలా వరకు కూడాను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు. మిమ్మల్ని ఖచ్చితంగా దురలవాట్లకు ప్రేరేపిస్తారు. మీరు గనుక వారి యొక్క మాటలు వింటే గనక మీ జీవితంలో చాలా కోల్పోవాల్సి వస్తుంది. దురలవాట్లకు లోను కావడమే కాకుండా కుటుంబానికి కూడా దూరం అవుతారు మీరు. ఎందుకంటే ఇటువంటి విపత్కర పరిస్థితులు ఖచ్చితంగా మీకు ఎదురు కావడానికి గల కారణము గ్రహాల పరిస్థితి నీచంగా ఉండడం మాత్రమే. మీరు తగిన జాగ్రత్తలు పాటించండి. ఈ 2 రోజుల్లో కూడాను చాలా అప్రమత్తంగా ఉండండి. మీ పని మీరు ఖచ్చితంగా చేసుకుంటూ వెళ్లిపోండి. షో ఆఫ్ మాటలు మాట్లాడడం మానేయండి. ప్రతి ఒక్కరి విషయంలో తల దూర్చేవద్దు. ఎవరి పని వారు చేసుకుంటూ వెళ్లిపోతే ఇబ్బందులు కలగవు. మీరు న్యాయం చేయాలనో లేకపోతే సహాయం చేయాలనో ఎదుటి వ్యక్తి యొక్క పరిస్థితులు తెలుసుకోకుండా తలదూర్చే ప్రయత్నం చేస్తారు. ఈ పరిస్థితే శత్రువులకు అనువుగా మారిపోతుంది. మీ యొక్క పేరు ప్రతిష్టలు కూడా దెబ్బతీసేందుకు చాలా వరకు పన్నాగాలే పన్నుతారు. ఆ యొక్క కుట్రలు మీరు అర్థం చేసుకోలేకపోతారు. ప్రత్యక్షంగా మీతో చాలా బాగా మాట్లాడుతూనే ఉంటారు. మీ యొక్క ప్రతి పనిని ప్రోత్సహిస్తూనే ఉంటారు. కానీ వెనుక చేయవలసింది చేసేస్తూ ఉంటారు. తత్ఫలితమే ఈ 2 రోజుల్లో ఊహించని ఇబ్బందులు మీకు గుమిగూడి రాబోతున్నాయి.
నిత్యము భగవన్నామ స్మరణ చేయండి. మీ పని మీరు చూసుకోండి. నీతి నిజాయితీగా ఉండండి. స్వార్థపూరితమైన నిర్ణయాలు అస్సలే తీసుకోవద్దు. ఈ 2 రోజుల్లో ఖచ్చితంగా మీరు ఈ జాగ్రత్తలు తప్పక తీసుకోండి. ప్రతి రహస్యము కూడా మీ వలనే బయటపడుతుంది. ఇందులో ఏ మాత్రము కూడా సందేహమే లేదు. ఇవన్నీ అక్షర సత్యాలండి. నిజం మాత్రమే చెప్పడం జరుగుతుంది. మీరు చేయవలసిందల్లా కన్నీళ్లు పెట్టుకోవడం కాదండి. మీ జాగ్రత్తలు మీరు తీసుకోండి. మీతో పాటుగా కుటుంబం కూడా ఉంది. ఆలోచించుకోండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.